హలో అండి. మన ఐకానిక్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్తాను. ఆ కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి అద్భుతమైన ఎల్ఈడి లైట్స్ మీరందరూ చూసారు కదా! సో, అవి కలర్స్ చేంజ్ అవుతూ, సింక్రొనైజ్డ్ షో ఇస్తూ చాలా బ్యూటిఫుల్‌గా భలే అందంగా ఉండేవి. సో, ఇప్పుడు ఆ లైట్స్ పనిచేయట్లేదట. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో వాళ్ళు ఫారెన్ నుంచి తీసుకొచ్చి వేసినటువంటి ఈ ఎల్ఈడి లైట్స్‌కి 5 ఇయర్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత జిహెచ్ఎంసి సరిగ్గా రెన్యువల్ చేయలేదు. ఆ తర్వాత రిపేర్ చేయకపోవడంతో దాదాపుగా 6,000 ఎల్ఈడీలు అలాగే కంట్రోలర్స్ కూడా అన్నీ డౌన్ అయిపోయినాయి. సో, ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారనంటే, ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి ఎల్ఈడీ లైట్స్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు అని చెప్తున్నారు. యెస్. కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి ఎల్ఈడీ లైట్స్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు అని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఇచ్చారు. అక్కడ మెయింటెనెన్స్ లేకపోవడంతో దొంగలకు కూడా వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది ఆ పని. రాత్రి చీకటి అవ్వగానే లైట్స్ లేకపోవడంతో అక్కడ వాక్‌వే డార్క్ అవుతుంది. పర్యాటకులు రారు. అన్‌సేఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. సో, వీటన్నిటితో ఆ దొంగల పని చాలా ఈజీ అయిపోయిందని చెప్పాలి. ఇప్పుడు జీహెచ్ఎంసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ చీప్ ఫ్లడ్ లైట్స్ ఒకటి అక్కడ రీప్లేస్ చేశారు. కానీ అంత అందంగా అయితే ఎల్ఈడీ లైట్స్ ఇచ్చినటువంటి అందం ఈ ఫ్లడ్ లైట్స్ దీంతో రావట్లేదు అని అది చూసిన వాళ్ళు చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు అంటే, ఇది కాంగ్రెస్ నిర్లక్ష్యం. వీళ్ళు కరప్షన్‌కి అలవాటు పడినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఈ లైట్స్ గురించి పట్టించుకోవడం మానేసింది. ఇది కంప్లీట్‌గా కాంగ్రెస్ వాళ్ళ నిర్లక్ష్యం అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది, టెండర్ ప్రాసెస్ అయిపోయింది. త్వరలోనే కొత్త లైట్స్ వస్తాయి. మళ్ళీ పాత అందం తిరిగి వస్తుంది కేబుల్ బ్రిడ్జ్‌కి అని చెప్పేసి చెప్తున్నారు. సో, చూద్దాం మరి 10 డేస్‌లో టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. లైట్స్ వస్తాయని చెప్తున్నారు. మళ్ళీ దుర్గం చెరువుకి పాత అందం, మునుపటి అందం ఏదైతే ఉందో అది తిరిగి వస్తుందని ఆశిద్దాం.